ఎంతో బ్యూటిఫుల్గా ఉండే మా టెర్రస్ గార్డెన్లోని ఫ్లవర్స్. వావ్, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్. ముందుగా దేవగన్నేరు దేవతల పంట మా ఇంట దేవగన్నేరు. ఇది వచ్చి ముగ్ధొచ్చే మందారం, ముద్ద మందారం. ఇది వచ్చి అలరించే అలమండాస్. ఇది వచ్చిందను గన్నేరు, గలగల పువ్వులు పూసే గన్నేరు. కలర్లు వచ్చిందను లైట్ పింక్ ప్లస్ డార్క్ పింక్, ఇంకా వైట్ కూడా ఉంది. దాంట్లో చెట్లు ఇంకా పూయలేదు, అందుకు పెట్టలేదు. ఇవి గలగలగల అనే గన్నేరు పూలు. ఇవి వచ్చిందను కట్లీఫ్ కోన్ ఫ్లవర్స్. ఎంత కలగా ఉన్నాయో చూడండి, కులుక్తా ఉండే కట్లీఫ్ కోన్ ఫ్లవర్స్. ఇవి వచ్చిందను డిసెంబరం టైప్లో ఉండే పూలు. ఇవి వచ్చిందను కలర్ వచ్చి పర్పుల్ కలర్లో ఉన్నాయి, షో ఫ్లవర్స్. ఇది వచ్చిందను మా ఇంట సిరుల పంట, తులసి పంట. ఇది వచ్చి తులసి దళం. ఇది వచ్చిందను బంతి పువ్వ నీకు వందనం. ఇది వచ్చిందను ఒంట్రేక్ బంతి పువ్వ, సింగిల్ అంటే కొంతమంది దీన్ని వచ్చిందను ఒంట్రేక్ బంతి పువ్వు అంటారు. ఇది వచ్చిందను కమ్మగజ్రాకు. ఇది సాయిరామ్కి చాలా ఇష్టమైన ఫ్లవరు. ఇంకా ఇది వచ్చిందను శంఖారావం పూయించే, మన ఇంట్లో శంఖారావం లాగా ఆర్థిక సమస్యలని తొలగించే పుష్పం శంఖం పుష్పం. విష్ణువుకి చాలా ప్రీతికరమైనది, ప్లస్ శనీశ్వరునికి మరియు లక్ష్మీదేవికి ఇంకా ప్రీతికరమైనది ఈ పుష్పము. ఇవి ఎక్కడుంటే అక్కడ సిరుల పంట. ఇది వచ్చి నన్ను మెడిసిన్ లాగా పనిచేసే బిళ్ళగన్నేరు. దీని ఆకులు పనిచేస్తాయి, ప్లస్ ఫ్లవర్స్ బాగా యూస్ఫుల్ అవుతాయి. ఇది రుద్రాక్షలు శివునికి చాలా ఇష్టమైంది రుద్రాక్షమాల. అలాగే ఎందుకనే రుద్రాక్షల్లాగా ఉన్నాయి కాబట్టి రుద్రాక్షమాల అంటారు. ఇవి వచ్చిందను చిలక ముక్కులు. ఈ ముక్కు చూడండి ఎంత బాగున్నాయి, బ్యూటిఫుల్గా చిలక ముక్కులు పూలు. వీటిలో కలర్స్ కూడా పింక్ కూడా ఉన్నాయి. ఇది వచ్చిందను కుక్క చెండు మల్లె పూలు అంటారు, స్మాల్ సైజ్ చెండులు ఇవి. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి చూడండి, రెడ్ ప్లస్ ఎల్లో బ్యూటిఫుల్గా ఉంటాయి. వీటికి కూడా మందారాలు, చెండు మల్లె పూలు మీకు వందనం. ఇంకా వచ్చిందను ఇవి వచ్చిందను సిరిమల్లె మనసు పాట కూడా ఒకటి ఉంది. ఇవి వచ్చిందను విరజాజి పూలు, సూపర్గా ఉంటాయి స్మెల్. ఇది వచ్చిందను ఇదేమబ్బా ఈ ఫ్లవరు అంటారు, చాలా డెలికేట్గా పేపర్ లాగా ఉంది కదా. దీని పేరు వచ్చిందను బోగన్విలియా, కాగితాల పూలు అంటారు తెలుగులో. ఇది వచ్చిందను వర్షాకాలంలో సూపర్గా వచ్చే వాటర్ లిల్లీ. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మా ఇంట్లో పింక్ కలర్ కూడా ఉంది మా గార్డెన్లో, వాటర్ లిల్లీ. ఇది కూడా వాటర్ లిల్లీ. ఇంకా ఇది వచ్చిందను మా ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చింది ఒక ప్లాంట్, షో ఫ్లవరు దీని పేరు. ఇంకా నాకు తెలిసి అన్ని ఫ్లవర్స్ ఇంట్రడ్యూస్ చేసేసినాను అనుకుంటున్నాను. ఇంతే ఫ్రెండ్స్, చాలా బ్యూటిఫుల్గా ఉండే మా టెర్రస్ గార్డెన్లోని ఇది వచ్చింది ఫ్లవర్స్ మేళా. కనకాంబరం ఎక్కడ మిస్ అయింది? ఈ చాలా బ్యూటిఫుల్గా ఉండే ఈ ఫ్లవర్స్ వచ్చిందను రోజు దేవుడికి రకరకాల పూలు పెడతా అంటే మనకు ఒక పాజిటివిటీగా ఉంటుంది, ప్లస్ దేవుళ్ళకి కూడా చాలా అలంకారంగా ఉంటుంది. కనకాంబరం మిస్ అయింది. ఇది వచ్చిందను సెంట్ మళ్ళీ చూడండి, లైట్ పింకిష్ పెటల్స్ ఉంటాయి దీనికి. ఈవినింగ్ కోసేసినాను పూలు, అందుకనే మీకు మొగ్గ అంటే చూపెడుతున్నాను. ఇది సెంట్ మళ్ళీ. ఇంకా చిన్న చిన్న ఫ్లవర్స్ ఎక్కడో మిస్ అయినట్లున్నాయి, మీకు చూపెడదాము. ఇది వచ్చిందను కనకాంబరము. ఇది వచ్చిందను మా మేనత్త యశోదత్త ఇచ్చింది ఈ కనకాంబరము. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా అంతే ఫ్రెండ్స్. ఇంకా సన్నజాజి పూలు చెట్లు ఉన్నాయి, మెయిన్ బ్రహ్మకల్మలం చెట్లు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మేము దేవునికి పూజ చేసేదానికి యూస్ఫుల్ అవుతాయి. బయట వెళ్ళి కొనేదానికన్నా ఇలా చెట్లన్నీ పెట్టుకుంటే కన్నా మనకు దేవునికి తృప్తిగా పూజ చేయొచ్చు. బాయ్ బాయ్. మా ఇంట పువ్వుల పంట, మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ స్మైల్ ఫ్లవర్స్.